గురుగారు వృక్షో రక్షతి రక్షితః అని అంటారు. మన ఆర్ష ధర్మంలో వృక్ష ఆరాధనకు ఉన్నటువంటి ఆ ప్రాధాన్యాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? యథా వృక్షస్య సంపుష్పితస్య దూరాద్ గంధోభాత్ ఏవం పుణ్యస్య కర్మణో దూరాద్ గంధోభాసిధాసి ధారాంగర్తే మహితామ. ఇది వేదం. అన్నింటికీ వేదమే ప్రమాణం. వేదంలో ఉన్నది లోకంలో ఉంటుంది. లోకంలో లేదా అది వేదంలో వివరింపబడిన అంశం కాదు. వేదోఖిలో ధర్మమూలం. ఇది శాస్త్రం, ఇది ప్రమాణం, ఇది ధర్మశాస్త్రం. యథా వృక్షస్య సంపుష్పితస్య, ఒక వృక్షాన్ని మనం దర్శనం చేసుకున్నట్టయితే, ఒక మొక్క నాటి ఆ మొక్క వృక్షంగా మారే విధంగా ఏర్పాట్లు చేసినట్టయితే, ఆ మహావృక్షం ఎలా పుష్పించి ఫలించి తన సుగంధాలను సువాసనలను నలుదికిలా వ్యాపింపజేస్తుందో, ఏవం పుణ్యస్య కర్మణో, అదేవిధంగా మనం చేసేటటువంటి మంచి పనుల ఫలితం కూడా, ప్రయోజనాలు కూడా అలాగే నలుదికిలా వ్యాపిస్తాయి. ఏది ఎవరు దాచలేనటువంటి విషయం అవుతుంది. మనం మంచి పనులు చేసినా అంతే, చెడ్డ పనులు చేసినా అంతే. ఏవం పుణ్యస్య కర్మణో, కనుక మంచి పనులు చేయాలి. ఇది వృక్షపూర్వకంగా వేదం చెప్పేటటువంటి బోధ. ఎవరి ఇంటిలోనైతే మంగళకరంగా 10 విధాలుగా పుష్పాలు అందించేటటువంటి మొక్కలుంటాయో, ఒక మహావృక్షం ఉంటుందో, ఆ ఇంట్లోని వారికి ఏ విధమైన సమస్యలు ఉండవు. డబ్బు అంటే సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం అన్నీ లభిస్తాయి. అలాంటి వృక్షాలకు సంబంధించి సనాతన ధర్మం వేదం పేరిట దైవాన్ని ప్రాతినిధ్య రూపంలో సూచించింది. శివుడిని పూజించాలి, మారేడు దళంతో పూజించాలి. మారేడు దళం అనగానే మనమంతా ఎక్కడ మారేడు చెట్లు ఉన్నాయా అంటూ వెంటాడి మారేడు చెట్లకు ఒక్క పత్రి ఆకు కూడా లేకుండా తుంచివేసి శివరాత్రి నాడు శివానుగ్రహం మాకే అని సమర్పిస్తే వచ్చే సంవత్సరం. కనుక వేదం ఏం చెప్పింది అంటే, నమో బిలిమినేచ కవచనేచ, మారేడు మొక్క నాటాలి. శివాలయంలో మారేడు మొక్క నాటి 2 చేతులు జోడించి నమస్కరిస్తే ఆ చెట్టు, మారేడు మొక్క కాస్త చెట్టుగా మారి తదుపరి ఎంతమంది భక్తులకు మారేడు పత్రిని అందిస్తుందో, ఏ భక్తుడు ఏ మారేడు పత్రిని త్రుంచి ఆ దళాన్ని శివుడి సమర్పిస్తాడో ఆ వచ్చే భక్తిలో 10% మనకు లభిస్తుంది. ఇది ఆలోచించాల్సిన అంశం. మొక్కల పెంపకాన్ని ఇలా బోధించిన సనాతన ధర్మం. శివుడు మారేడు చెట్టు, పార్వతీదేవి వేప చెట్టు లేక జమ్మి చెట్టు, అలాగే దత్తాత్రేయుడు మేడి చెట్టు, వెంకటేశ్వరుడు చింత చెట్టు, ఆంజనేయుడు మర్రి చెట్టు. సమస్త దేవతలకు ఒక మొక్కను, ఒక వృక్షాన్ని సూచించింది. నక్షత్ర వృక్షాలున్నాయి, రాశులకు వృక్షాలున్నాయి, గ్రహాలకు వృక్షాలున్నాయి. సూర్య అనుగ్రహం లభించాలి, మోదుగా మొక్కలని పెంచి పోషించాలి. ఇలా గ్రహించి తెలుసుకుని పాటించినట్లయితే మొక్కల పెంపకం నేత్రానందమే కాదు, ఆరోగ్యదాయకం కూడా. ఇలా తెలుసుకోవాలి.